నమస్తే కాక, ఎట్లున్నారు? అంతా మంచిదేనా? గుడ్ మార్నింగ్. మనం ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్న మసీద్, ఇస్లామిక్ రిలీజియస్ ఏదైతుందో మసీద్ అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. మనం మసీద్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎట్లుంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఈరోజు అయితే మా ఇంటి నుంచి నేను డ్రైవ్ చేసుకొని కొంత దూరం వచ్చినాక, లైక్ ఒక 10 to 15 కిలోమీటర్స్ వచ్చినాక ఇక్కడ మనకు ఒక మసీద్ అనేది ఉంది. ఆ మసీద్ ఎట్లుంటుందో ఆస్ట్రేలియాలో అవంతా చూపెడతా, చూడండి. ఇదే ఇస్లామిక్ మసీద్ అన్నమాట. సో ఇక్కడ జెండాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఆస్ట్రేలియన్ జెండా, ఒకటేమో అవి ఇవి జెండాలు ఉన్నాయి, మనకు తెలియదు అవి ఏంటో. ఆస్ట్రేలియన్ ఇదే ఇస్లామిక్ సెంటర్ డియర్ పార్క్ అని ఉంది. ఇదే వచ్చేసి ఇక్కడ మసీదులు అనేటివి ఇలా ఉంటాయన్నమాట. ఈ మసీద్ చూడండి ఎట్లా కట్టిరం. దీనికి కార్ పార్క్ స్పేస్ ఇదంతా మసీద్ ప్లేసే అనమాట. ఇదంతా మీరు చూస్తున్నది అయితే ఇదంతా ఇలాగే అనిపిస్తుంది. మొత్తం ఓపెన్ ఉంది కదా, మొత్తం అక్కడ ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది. సో ఇదంతా మసీద్ ప్లేసే అనమాట. ఇది కార్ పార్క్ వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి మసీద్ అనమాట. చూడండి, ఇది మసీద్కి ఇదంతా ఇట్లా చాంద్ సింబల్ పెట్టారు. ఇక్కడ చాంద్ అయితే కనిపిస్తుంది కదా మనకి, చూడండి కాక. ఇది మసీద్ అనమాట. ఇట్లా మన దగ్గర వెరైటీ ఉంటాయి కదా కాక మసీదులు అనేటివి. సో ఈడ 4 పిల్లర్లతో అయితే మన దగ్గర ఉంటుంది. సో ఈడైతే ఏక్ మినార్ లాగా ఒకటే పిల్లర్ ఉంది. సో ఏక్ మినార్ నంపాలి తెలుసు కదా. సో అట్లా ఒకటే పిల్లర్ తోటి ఈడ మసీద్ అనేది ఉందన్నమాట. ఇది మసీదు ఎంట్రన్స్ ముందల అయితే ఇట్లున్నది. మనం చూస్తున్నట్టయితే చూసుకుందాం ముందల ఎట్లుందో డోర్స్ అన్నీ. ఇక్కడ అయితే ప్రేయర్ చేస్తారు. డు నాట్ ఎంటర్ ద మాస్క్ వితౌట్ సాక్సెస్ సౌట్. ఇదైతే రాసి పెట్టారు. ఇదే అనమాట ఇది ఎంట్రన్స్, మసీద్ ఎంట్రన్స్. ఫుల్లీ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లుంది కాక. ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి ఫుల్లీ అయితే ఇట్లుంది. ఫ్రంట్ వ్యూ చూడండి, మసీద్ ఫ్రంట్ వ్యూ ఇట్లుందనమాట. మసీద్ లోపల అయితే ఈ ద్వారాలు క్లోజ్ చేశారు. సో అందుకే ముందల నుంచి తీస్తున్నాం. ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్లు ఉన్నాయి, అండ్ ఇక్కడ మేల్ బాత్రూమ్ యాక్సెసిబుల్ అండ్ ఫిమేల్ బాత్రూమ్స్ ఇక్కడ మొత్తం ఇవి ఇట్లా ఉన్నాయన్నమాట మసీద్ అనేది. మసీద్కి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇగో అరబిక్లో రాసుకున్నారు అన్నీ. ఒక్కొక్కటి ఏదో ఇన్షాల్లా, అల్లా, అవే పేర్లు ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి అయితే అవే ఉంటాయి. ఎందుకంటే అది నేను ఒక్కోసారి చూసిన అనమాట. ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి, అదే మాషా అల్లా అవి ఉంటాయి కదా, అవే సింబాలిక్. సో ఇదంతా మసీద్ ఏరియా చూస్తున్నాడు. మసీద్కి ఇక్కడ సైడ్ అయితే ఏదో జరుగుతుంది. సో ఇదైతే పెద్ద వాకింగ్ స్ట్రీట్ లాగా ఉంది చూస్తుంటే, బాగుందిగా. సో మనం లోపలికి ఇట్లా పోవచ్చు. లోపలికి పోయి నేను మీకు చూపెడతాను. ఇక్కడ అయితే కడుక్కోనికి ఉన్నది అనమాట. కడుక్కోనికి ప్లేస్ ఇది. ఇక్కడ కూర్చొని ఇట్లా కడుక్కోవచ్చు. పై కడుక్కుంటున్నారు, కడుక్కునే ప్లేస్. ఇక్కడైతే మసీద్ కాడ వచ్చేసి నైట్ మార్కెట్ నడుస్తుంది అనమాట. ఇక్కడ ఈద్ ఉంది కదా, సో ఆ ఈద్ వల్ల నైట్ మార్కెట్ అనేది పెట్టిరు అనమాట. నైట్ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ స్టాల్స్ అనేటివి ఇక్కడ పెడుతుంటారు నైట్ పూట. నిన్న నైట్ నేను ఇక్కడ చూసిన, ఇక్కడ స్టాల్స్ అవి ఇవి అరేంజ్ చేసిరు. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ లాగా పెట్టిరు తిననీకే. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి ఫ్రీగా డొనేషన్స్ ఇస్తారు కదా, అది ఫుడ్ అనమాట.
ఈ మసీద్లో. సో ఈడ పెడతారు ఈద్ అప్పుడు. ఇది మసీదు బ్యాక్ సైడ్ కాక ఇట్లుందనమాట మసీదు. ఆ మధ్యలో గోపురం అదే పెద్దగా అది ఉంది కదా సర్కిల్ లాగా, అదొకటి వచ్చేసి ఉంది. అండ్ ఇదొక పక్కన అవి ఇవి చేసుకోనికే ఇవి ఉంది. ఇది మొన్న కుర్బాన్ ఉండే కదా, కుర్బాన్ గురించి ఇవన్నీ ఫంక్షన్లకి ఏర్పాటు చేశారనమాట. అదే బక్రీద్ ఉండే కదా దాని గురించి. ఇగో ఇక్కడ బయట సైడ్ అయితే ఇట్లున్నది అనమాట వ్యూ అనేది. మొత్తం బయట వ్యూ మంచిగా ఉంది కదా కాక బయట. సో ఇది వచ్చేసి మసీదు వ్యూ చూడండి. మీకు ఇది అనిపిస్తుంది నేను బాగుంది. ఈరోజు మసీద్కి వచ్చినాం కదా. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఉట్టిగానే ఖాళీగా పడి ఉంది, ఒక కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం ఎంకరేజ్ చేయండి. సో నేను మోటివ్ అయ్యి ఇంకా వీడియోస్ ఫర్దర్గా చేయాలని అనుకుంటున్నా. సో దానివల్ల మీరు సపోర్ట్ చేసినట్టయితే కొంచెం ఫర్దర్గా నేను ఎక్కువ వీడియోస్ దేనికే అవకాశం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ కాకా. ఉంటా మరి.